ఉంటారు వాళ్ళు. మీ కలహగలాలపై కాలు మోపినా, మీ అక్షరాలపై కక్షగట్టినా, మీ కెమెరాలను పగలగొట్టినా, అరే మేము సైతమని ప్రజల కోసమే, మేము సైతమని ప్రజల కోసమే ముందు వరసలో నడిచి వచ్చిన విలేకరులారా మీకు వందనాలయ్యా, మా విలేకరులారా మీకు వందనాలయ్యా, విలేకరులారా మీకు వందనాలయ్యా, విలేకరులారా మీకు వందనాలయ్యా, విలేకరులారా మీకు వందనాలయ్యా, మా విలేకరులారా మీకు వందనాలయ్యా, విలేకరులారా మీకు వందనాలయ్యా, విలేకరులారా మీకు వందనాలయ్యా. నింగిలోని సుందరవంతమా, నేలమ్మకు పురిటి బిడ్డమా, నేలమ్మకు పురిటి బిడ్డమా, నేలమ్మకు పురిటి బిడ్డమా, నింగిలోని సుందరవంతమా, నేలమ్మకు పురిటి బిడ్డమా, నేలమ్మకు పురిటి బిడ్డమా, నేలమ్మకు పురిటి బిడ్డమా. అన్యాయం ఉన్న కాడనే న్యాయాన్ని రుజువు చేస్తాము, న్యాయాన్ని రుజువు చేస్తాము, న్యాయాన్ని రుజువు చేస్తాము. అన్యాయం జరుగుతుంటేనే న్యాయాన్ని బయటికి తీస్తాము, న్యాయాన్ని బయటికి తీస్తాము, న్యాయాన్ని బయటికి తీస్తాము. నాలుగు దిక్కుల చీకటికున్న విలేకరున్నా, నాలుగు దిక్కుల చీకటికున్న విలేకరున్నా, మరొక వెలుగునిస్తారు జర్నలిస్టులన్నా, విలేకరులారా మీకు వందనాలయ్యా, మా విలేకరులారా మీకు వందనాలయ్యా, విలేకరులారా మీకు వందనాలయ్యా, మా విలేకరులారా మీకు వందనాలయ్యా. థాంక్యూ. చూడండి, మిమ్మల్ని చూస్తేనే పాట వచ్చింది. అద్భుతంగా చరణం కూడా రాసుకున్నాం. ఇంకా 2 చరణాలు రాసుకుంటే అయిపోతుంది పాట. ప్రొడ్యూసర్ ఎవరు ఉంటారో మరి మీరే చూసుకోండి జరా. ఎందుకంటే జనం జనం ప్రభంజనం, ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంటాం, ఆయన లేకుండా పని చేసుకుంటాం. రికార్డెడ్ అయినా ప్రజా శ్రేయస్సు కోసం ఎన్ని పనులున్నా, ఇంట్లో చాలా ఇబ్బందులున్నా కూడా వదిలిపెట్టి ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వానికి కళ్ళగా కట్టినట్టుగా చూపెట్టాలి అని అంటే, ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు చేరవేయాలి అని అంటే ఒక పాట రూపంలో, రాత రూపంలో, అంటే ఒక విలేకరులు అన్న వాళ్ళ ద్వారా ఇతని మనం చూపెట్టడము అని అంటే మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని సాధ్యమైతే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు అందరికీ కూడా. మరి అదేవిధంగా పోలీస్ మిత్రులు, సరిహద్దుల సైనికులు, సరిహద్దుల సైనికులు, మా వీర జవానులు, చావు అంటే భయమే లేని మా భారత సింహాలు, అస్థి పంజరంలా మీరు మా వెంటే ఉంటారు, మీరే మాతృబిడ్డలు, మీ చూపే మాకు రక్షణ కవచాలు. మరి అటువంటి పోలీస్ మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కల్చరల్ యాక్టివిటీస్ అనేది కూడా చాలా అద్భుతంగా జరుగుతా ఉన్నాయి. నెక్స్ట్ బృందం ఏముందని